పోలిస్తే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏవైతే ఎక్విప్మెంట్ మనం స్కాన్ చేయాలన్నా హెడ్ ఇంజురీ అయితే స్కాన్ చేయాలి. మన దగ్గర పిహెచ్సి అంటేనే ఏంది దాని అర్థం ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్. దాన్ని అక్కడ ప్రాథమిక చికిత్స చేస్తారు తప్ప సర్జరీలు ఇవన్నీ చేయడానికి అవకాశం ఉండదు. మీకు యాక్సిడెంట్ అయినప్పుడు మేడం చెప్పడం ఏంటంటే యాక్సిడెంట్ అయినప్పుడే మీకు తెలిసిపోతుంది హెడ్ ఇంజరీ ఉంది, చెవులు ముక్కులకి రక్తం వస్తుంది, జ్వరవాన్ని ఇట్లా కలుతలేడు అన్నప్పుడు ఏమంటారు ఇక్కడికి వచ్చి మేము చూసి మళ్ళీ పంపించి మీ టైం వేస్ట్ చేసుకునే బదులు మనకు హైదరాబాద్ దగ్గర కాబట్టి గేమ్స్ కన్నా తీసుకోవాలి, లేకపోతే నిమ్స్ పోయినా గంట బావులో పోతాం మనం. కాబట్టి అక్కడికన్నా పోవాలి. లేదు పైసలు ఇబ్బంది ఏం లేదు అనుకున్న వ్యక్తులు ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి, మీ అందరికీ కూడా తెలుసు, అక్కడికన్నా పోవచ్చు. ఎప్పుడు కూడా యాక్సిడెంట్ అయిన మొదటి గంట ఏదైతే అంటారో దాన్ని గోల్డెన్ అవర్ అనమాట. అప్పుడు ఎంత జల్దీ 6 hours ఓవరాల్గా స్పాను ఏదైతే మనం ఫస్ట్ అనుకుంటున్నటువంటిది ఏదైతే ఉందో ఎంత జల్దీ రియాక్ట్ అయితే మనిషికి ప్రాణాపాయం అంత తగ్గించిన వల్ల మనం అవుతాం. మీ అందరికీ కూడా తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్కీమ్ పెట్టింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఆ వ్యక్తిని మనం సహాయం చేసి ప్రాణాపాయాలు నుంచి ఉన్నవాడిని కాపాడితే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ మంచి పని చేసిన వ్యక్తులను గుర్తించి ఒక 10,000 రూపాయలు రివార్డ్ అమౌంట్ కూడా ఇస్తున్నారు. సరే అమౌంట్ కోసం కాదు కానీ మానవత్వం కోసం మనం అయితే ఖచ్చితంగా యాక్సిడెంట్ అయినప్పుడు చాలా మంది చూస్తుంటాం, చుట్టూ నిలబడి అది చూస్తుంటారు తప్ప పట్టమంటే పట్టరు, చుట్టూ 20 నిలబడతారు, మళ్ళీ అంబులెన్స్ వచ్చినప్పుడు పట్టరు అంటే పట్టరు. ఇప్పుడున్న పరిస్థితులలో మేమైతే ఒకరం పడితే బట్టే బండ్లో పడే మనుషులు అయితే ఉంటారు కదా. ఖచ్చితంగా మీరు ఒక చేయాలి. సాధ్యమైనంత వరకు మా ఉద్దేశమైన గవర్నమెంట్ ఉద్దేశమైన ఎవరి ఉద్దేశమైనా కూడా ఏంటంటే రోడ్డు ప్రమాదాలతోటి మన ప్రాణాలు కోల్పోవద్దు. అదే ఒక మన ఉద్యోగం అరైవల్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ రోడ్ సేఫ్టీ దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మీ విలువైన టైం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ.